రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే కాటన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. 2026 సంవత్సరంలో వేసుకోదగ్గ బెస్ట్ విత్తనాలను అయితే తెలియజేస్తాను. సో ఎందుకంటే ఈ కాటన్ సీడ్స్ గురించి చాలా మంది రైతులు ఆల్రెడీ వెతుకుతున్నారు. ఏ సీడ్స్ ఎంచుకోవాలనే దాంట్లో చాలా మంది రైతులకు డౌట్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా మంది రైతులు కూడా అడగడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఒక వీడియో షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్ అయితే కూడా చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ షార్ట్ డ్యూరేషన్ గురించి అయితే వివరించాను. ఈ వీడియోలో అయితే మనము ఆల్రౌండ్ అన్ని సీడ్లో మనకు ఏ కంపెనీలు అయితే మనకు కాటన్ సీడ్స్ ఉన్నాయో అన్ని కంపెనీల్లో ది బెస్ట్ సీడ్స్ని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే వీడియో తెలుసుకున్నట్లయితే మెయిన్గా మనకు ఏ విత్తనం అనేది కాదు, మేజర్గా మనం ఏ విత్తనం ఎంచుకున్నా కూడా దానికి తగ్గట్టుగా దిగుబడి అయితే వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం. రైతు ఏ విధమైన మెయింటెనెన్స్ చేసుకుంటే ఎంత దిగుబడి వచ్చింది అనేది చాలా ముఖ్యము. ఒక విత్తనమే కాకుండా మనకు మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ముఖ్యము. అలాగే మనకు వాతావరణ ఒడిదుడుకులు అనేది కూడా చాలా ప్రధానమండి ఈ పత్తి పంటలో. ఎందుకంటే వర్షాలు అనేది ఎక్కువగా ఉన్నా కూడా మనకు అంత దిగుబడి అయితే రాదు. ఎందుకంటే వర్షాలు ఎక్కువైనా కూడా కాయకుళ్ళు అలాంటి సమస్యలు వస్తాయి. వర్షాలు తక్కువగా ఉన్నా కూడా మనకు అనుకున్నంత దిగుబడి అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు. సో అది కూడా రైతులు గమనించుకోండి. ఖచ్చితంగా సరైన మెయింటెనెన్స్, వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విత్తనాలు 20 క్వింటాలుగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మొదటిగా న్యూజివీడ్లో తెలుసుకున్నట్లయితే మనకు న్యూజివీడ్లో ది బెస్ట్ సీడ్స్ చాలా ఉన్నాయి. సో అందులో బెస్ట్ నేను స్వయంగా వేసి చూసింది వచ్చి న్యూజివీడ్ వాళ్ళది సూపర్ బంటి 1112 అని ఉంటుంది. సో ఈ సూపర్ బంటి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాయ సైజ్ వచ్చి మీడియం సైజ్ ఉంటుంది. దాదాపుగా మనకు సరైన మెయింటెనెన్స్ చేసుకుంటే మనకు దాదాపుగా ఇది 20 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం నేను అంత చెప్పాను. అంతకి ఎక్కువ తీసిన వాళ్ళు ఉన్నారు, తక్కువ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది రైతులు అయితే. సో అంతగా వచ్చే అవకాశం ఉంటుంది సరైన మెయింటెనెన్స్ అన్ని సరిగా చేసుకుంటే. సో ఈ న్యూజివీడ్ సూపర్ బంటిని అయితే కూడా వేసుకోండి, మీకు మంచి రిజల్ట్, మంచి దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే మనం నెక్స్ట్ న్యూజివీడ్లోనే ఆద్య అని దొరుకుతుంది. సో ఆద్య సీడ్ కూడా మనకు మీడియం సైజు మంచి దిగుబడి అయితే వస్తుంది. దీన్ని కర్ణాటక రైతులు ఎక్కువగా వాడుతుంటారు. సో కర్ణాటక సైడ్ రైతులు అయితే కాల్ చేస్తుంటారు చాలా మంది. కొద్దిమంది రైతులు అయితే సమ్మర్ కాటన్ కూడా ఆద్యాన్ని అయితే వేయడం జరిగింది. సో ఈ సీడ్ వేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఆ సైడ్ ఎక్కువగా వేస్తుంటారు. సో ఆద్య సీడ్ అనేది కూడా మనకు మంచి దిగుబడి అయితే వస్తుంది. బెస్ట్ ప్రిఫరెన్స్గా అయితే నేను స్వయంగా వేసి చూశాను కాబట్టి సూపర్ బంటి అనేది చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరుగుతుంది. న్యూజివీడ్లో ఈ రెండు బెస్ట్గా అయితే నా ఒపీనియన్ పరంగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ సీడ్ తెలుసుకున్నట్లయితే మనకు వేదా సీడ్స్. సో వేదాలో మనకు తెలుసుకున్నట్లయితే బెస్ట్ వచ్చి చాలా విత్తనాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి వేదాలో వచ్చి. సో బెస్ట్ వచ్చి మనకు ప్లాటినం అనేది దొరుకుతుంది. మనకు వేదాలో అయితే ప్లాటినము ఇది ఒక తక్కువ కాలంలో పంట వస్తుందని చెప్తుంటారు, కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ అనేవి ఏవీ లేవు, అన్నీ ఒకేసారి అయితే పంట రావడం జరుగుతుంది. ఈ ప్లాటినం అయితే వేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ప్లాటినం అనేది మనకు ఏ నేలలో అయినా సూట్ అవుతుంది. బలమైన నేల కానీ, తేలికపాటి నేల, ఇసుక నేల అయినా కూడా సూట్ అవ్వడం జరుగుతుంది. మేజర్గా తేలికపాటి నేల ఉంటే ఈ ప్లాటినం అయితే వేసుకోండి. దగ్గర పెట్టుకొని మీరు నాటుకోండి, మీకు మంచి దిగుబడి అయితే ఈ ప్లాటినం కూడా అందించడం జరుగుతుంది. సో దీన్ని అయితే కూడా వేసుకోవచ్చు. ఇది కాకపోతే మనకు ఈ చంద్ర గోల్డ్ అని దొరుకుతుంది మనకు వేదా సీడ్స్లోనే. ఈ చంద్ర గోల్డ్ అనేది మనకు కాయ కొద్దిగా సైజు ఉంటుంది. సో లావ్ సైజులో కింద రావడం జరుగుతుంది. చంద్ర గోల్డ్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు ఈ వేదా సీడ్స్లో అయితే. సో ది బెస్ట్గా అయితే వేదా సీడ్స్లో ఈ రెండు చెప్పుకోవచ్చు. ధర్మ గోల్డ్ వివిధ చాలా ఉన్నాయి. నేను చూసిన ఫీల్డ్స్, వేసిన రైతులు చూసిన ఫీల్డ్లో ఈ రెండు బెటర్ అనిపించాయి. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు జననీ కంపెనీకి చెందిన 555 అండి. సో ఈ 555 అనేది చాలా ఏరియాలో అయితే మా ఏరియాలో వేయడం జరుగుతుంది. సో ఈ 555 అనేది కూడా చాలా మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఇది జననీ కంపెనీ 555. మీకు కొద్దిమంది రైతులకు ప్యాకెట్ ఐడియా ఉందో లేదో, సో ప్యాకెట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. నేను చెప్పిన ప్రతిదీ కూడా ప్యాకెట్ అయితే డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఆ ప్యాకెట్ని అయితే కూడా గమనించండి. ఇది మీడియం సైజ్ ఉంటుంది కాయ వచ్చి. 555 అనేది చాలా ఎక్సలెంట్ దిగుబడి అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు 555. ఇంకా ఒకటి మనకు తెలుసుకున్నట్లయితే జననీలోనే మనకు సర్కార్ అని ఉంటుంది. సో మనకి సర్కార్ అనేది కూడా మనకు మంచి దిగుబడి అయితే వస్తుంది. సో దీన్ని సర్కార్ అనేది ఎక్కువగా వర్షాధారంగా సాగు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటుంటారు. సో ఈ సర్కార్ అనేది కూడా మనకు ఉపయోగపడడం, మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన సీడ్స్ అనేది కూడా మనం వాటర్కి వసతి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వర్షాధారంగా సాగు చేసే వాళ్ళు వేసుకోవచ్చు. అందరూ కూడా సాగు చేసుకోవాల్సిన విత్తనాలే మనం చెప్పడం జరిగింది. మనం బోరు వసతి ఉన్న వాళ్ళకోటే కాదు, వర్షాధారంగా సాగు చేస్తున్న వాళ్ళు కూడా మనం చెప్పిన విత్తన సీడ్స్ అయితే ఎంచుకోండి, మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సరైన మెయింటెనెన్స్, నేను చెప్పేది ఏంటంటే సరైన అనుకున్న టైంకి అనుకున్నది మనం స్ప్రేయింగ్ కానీ, ఎరువులు కానీ
సరైన టైంకి అందిస్తే మంచి దిగుబడి వచ్చే విత్తనాల్లో ఇవి ది బెస్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు కావేరీ సీడ్స్ వాళ్ళది మనకు బంపర్. సో ఇది చాలా మంది రైతులైతే అడుగుతున్నారు. వేసిన రైతులైతే కూడా చాలామంది నాకు ఫోన్ చేసిన రైతులు కూడా ఈ సీడ్ చాలా బాగుంది అని కూడా చెప్పడం జరిగింది, బంపర్ వచ్చి. సో ఈ బంపర్ అనేది కూడా చాలా బాగుందని రైతులు చెప్పడంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వేసిన రైతులు మంచి దిగుబడి వచ్చింది మాకు. గత సంవత్సరం అంత వర్షాలు ఉన్నా కూడా మనకు అనుకున్నంత దిగుబడి అయితే మేము దాని నుంచి వచ్చిందని రైతులు చెప్పడం జరిగింది. ఈ కావేరీ సీడ్స్ వాళ్ళది బంపరు. సో ఎవరైనా వేసి ఉంటే ఇది మీకు ఏ విధంగా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులు మేజర్గా గమనించుకోవాల్సింది ఏంటంటే సీడ్ అనేది కాకుండా ఏదైనా కూడా మనం ఒక సీడ్ ఎంచుకుంటున్నామంటే సీడ్లో ఒక 20% ఉంటే మెయింటెనెన్స్లో ఒక 50% ఉంటుంది. అలాగే వాతావరణం పైన కూడా ఒక 30% డిపెండ్ అయి ఉంటుంది మన దిగుబడి అనేది. సో ఖచ్చితంగా అన్నీ అనుకూలంగా ఉంటేనే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులైతే అది గమనించుకోగలరు. మీ ఏరియాలో కానీ మీరు వేసిన సీడ్స్లో ఏది మంచి దిగుబడి వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పినవే తోపు సీడ్స్ అని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీ ఏరియాలో ఏవి మంచిగా వచ్చినా కూడా నేను మీకు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ కనుక్కొని మీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా దిగుబడి వచ్చిందని కూడా కనుక్కొని మీకు తోటి రైతులకు అయితే చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీకు మంచి దిగుబడి వచ్చిన సీడ్స్ని అయితే కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.